కేంద్ర బడ్జెట్తో సామాన్యులకు మేలు జరుగుతోందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్తో సామాన్యులకు మేలు జరగబోతోందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు అన్నారు. పార్వతీపురం స్థానిక బీజేపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ద్వారపు రెడ్డి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతిరావు మాట్లాడుతూ మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో నడుస్తోందన్నారు. దేశ భద్రతకు మరింత ప్రాధాన్యత ఇస్తున్నారని, రక్షణ వ్యవస్థ బలపడిందని పేర్కొన్నారు. స్వర్ణ చతుర్భుజి పేరుతో 4 ప్రధాన రహదారులను అభివృద్ధి చేసి ఇవాళ ప్రపంచంలోనే ఒక పెద్ద రహదారి వ్యవస్థ కలిగినటువంటి గొప్ప రహదారి వ్యవస్థ కలిగినటువంటి దేశంగా ఆవిర్భవించినటువంటి సందర్భాన్ని ఇవాళ గుర్తు చేస్తూ ఇవాళ 5 కారిడార్లు దేశవ్యాప్తంగా 5 కారిడార్లు హై స్పీడ్ రైలు ఏదైతే ఇవాళ భారతదేశం ఆలోచిస్తున్నటువంటిది అమలు చేస్తున్నటువంటి తీరులో ఉన్నటువంటి 300 కిలోమీటర్ల గంటకి ప్రయాణించేలా హై స్పీడ్ రైల్వే కారిడార్లను కూడా ఈ బడ్జెట్లో ప్రతిపాదించడం జరిగింది, ప్రకటించడం జరిగింది. ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం దేశం తాలూకా నేను ఇందాక చెప్పినట్టుగా జీడిపికి సంబంధించినటువంటి విషయం అయితేనేమి, ప్రపంచంలో ఎగుమతులకు సంబంధించినటువంటి అంశం అయితేనేమి, ఇటీవలే ఏదైతే యూరోపియన్ యూనియన్ కంట్రీస్తో దేశం చేసుకున్నటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ప్రపంచంలోనే అతి పెద్ద ఒప్పందం ఏదైతే కేటాయించి దేశంలో యువతలో మానసిక అభివృద్ధి, శారీరక దృఢత్వము, అదే విధంగా అంతర్జాతీయంగా యువత తాలూకా నైపుణ్యాలు, క్రీడా నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి కూడా ఇది దోహదపడుతుందని చెప్పేసి నేను చెప్తాను. 5 ప్రధానమైనటువంటి అంశాలను ప్రస్తావించి మీరు సెలవు తీసుకుంటాను. ఒకటి, ఏదైతే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించి అంటే దేశంలో మనం చూసాం కోవిడ్ కంటే ముందు ఒకసారి తీసుకుంటే ఈవెన్ ఒక పీపీఏ కిట్ కూడా మనం తయారు చేసుకోవాలనే నేపథ్యంలో ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి 175 దేశాలకు మనం ఎగుమతి చేసినటువంటి స్థితి ఇవాళ మనకు వచ్చింది. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో ఈ ఉత్పాదకతని పెంచడం అనేది ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం. అలాగే పారిశ్రామిక వారసత్వ పరిరక్షణ అంటే